యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. ఈ లోకములో మనుషులు పెడుతున్న ఈ శ్రమలు చూసి భయంగా ఉంది ప్రభువా. ఒకరోజు గడపాలంటే నాలో ఏదో తెలియని వేదన కలుగుతుంది. దినదినము సుడిగుండములో చిక్కుకొని ఉన్నంత బాధగా ఉంది. ఎటు చూసిన పోరాటాలే, ఏమి చెయ్యలేని నిరుపేద స్థితిలో ఉన్నానయ్యా. శత్రు సైన్యము నా మీదకి వచ్చి మరణ పాశములు నన్ను చుట్టుకొని నన్ను వేధిస్తూ ఉన్నాయ్యా. బలము లేని వాడిగా ఒంటరి జీవితం జీవిస్తున్నాను. యేసయ్యా, నాకు తోడుగా ఉండు. నీవే నా ఆశ్రయము, నీవే నా కోట అంటూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివినట్లయితే, యెహోవా మీ పక్షం నా యుద్ధము చెయ్యునని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.